హాయ్ అండి. మరో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈసారి ఏం తీసుకున్నామా అనుకుంటున్నారా? అదేనండి, వాష్‌రూమ్‌లో మొత్తం విడిచిన బట్టలేస్తే కొంచెం చూడ్డానికి అంత బాగోదు. అలాగే మనం ఎప్పుడన్నా మాటిమాటికి వాష్‌రూమ్ వెళ్ళినప్పుడు అవి మనకు తగలడము, అయ్యో! విడిచిన బట్టలు తగిలాయి అన్న ఫీలింగ్‌తో బయటికి రావడం. ఇదేదో బాగోలేదని చెప్పేసి విడిచిన బట్టలేసుకోవడానికి చూసాము. ఇదైతే కొంచెం రీజనబుల్ రేట్‌తో చీప్ అండ్ బెస్ట్‌లో చాలా బాగా అనిపిచ్చింది. కార్డ్‌బోర్డ్‌తో పైన క్లాతేసి కుట్టారనుకుంటాను. చాలా బావుంది. దీన్నైతే మీషోలో తీసుకున్నామనమాట. చాలా డీసెంట్‌గా చూడ్డానికి లుకింగ్‌గా చాలా బావుంది కదా! అడుగున ఒక సీటయితే వచ్చేసింది. డబుల్ సీట్ ఇచ్చేసారు. ఇది ఎందుకో బట్టల పైన వేయడానికి ఇంకోటి అనుకుంటే మనం మాటిమాటికి తీసి బట్టల పైన ఎందుకేస్తాంలే, ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి 2 లోపలేసేసాను. స్టాండర్డ్‌గా ఉంటుంది కింద అని చెప్పేసి. ఈ 2 సీట్స్ ఎందుకిచ్చారో నాకైతే తెలీదు. ఇలా 2 ఏస్తే కొంచెం స్టాండర్డ్‌గా ఉంటుంది గదా! చూసారు గదా! విడిచిన బట్టలేసుకోవడానికైతే ఇది బుక్ చేసుకున్నాను. కింద ఇక్కడ ఒకటి అతికించుకోవడానికి ఇచ్చేశారు. కొంచెం లైట్ వెయిట్‌గానే ఉంది. కానీ బెటర్. మనం తీసుకున్న అమౌంట్‌కి చాలా బావుందనమాట. ఇదొచ్చేసి జస్ట్ 170 రూపీస్ పడింది. బయట ప్లాస్టిక్‌వి చూసాము. ఒక్కొక్కటి 500 అలా ఉన్నాయి. అంత రేట్ పెట్టడం ఎందుకి అని చెప్పేసి ఇది చూసామనమాట. చాలా బెస్ట్ అనిపిచ్చింది. ఇక్కడైతే పెట్టేస్తే ఇంగ ఈ మూలకు చక్కగా సెట్ అయిపోయిందనమాట ఇది. చూసారు గదా! సైజయితే చాలా పెద్దగానే ఉంది. మనం ఎన్ని బట్టలేసినా సరిపోతుంది. మనం ఎంత లేదనుకున్నా 2, 3 రోజులకు వాషింగ్ మిషన్‌కేసేస్తాం కదా! ఈ మాత్రం చాలింకా. చూసారు గదా! ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.